దేవి శరన్నవరాత్రి ఉత్సవాల్లో భాగంగా ప్రతి ఏటా ఆదిలాబాద్ నుండి మహారాష్ట్రలోని కేలాపూర్ దుర్గామాత ఆలయానికి భక్తులు పాదయాత్రగా వెళుతుంటారు. అందులో భాగంగా ఈ ఏడాది కూడా స్థానిక రాణి సతీజీ మందిరంలో ప్రత్యేక పూజలు అనంతరం ఈ పాదయాత్ర ప్రారంభమైంది. ఇక ఇదే అంశానికి సంబంధించిన మరింత సమాచారాన్ని మా రీజనల్ కోఆర్డినేటర్ సత్యనారాయణ అందిస్తారు. ఆదిలాబాద్ పట్టణం నుంచి ప్రతి సంవత్సరం కూడా కేలాపూర్కి భక్తులందరూ కూడా పాదయాత్రగా బయలుదేరుతుంటారు. ఇటీవల మనం చూస్తున్నాం, దాదాపు 40 కిలోమీటర్ల దూరంలో ఉన్నటువంటి మహారాష్ట్రలోని కేలాపూర్ దుర్గామాత ఆలయానికి అయితే భక్తులు ఈ విధంగా కాలినడకన బయలుదేరి ఆ యొక్క అమ్మవారిని దర్శించుకుంటుంటారు. అయితే ఈరోజు సాయంత్రం 5:30కు అక్కడ ఏదైతే రాణి సతీజీ మందిరం నుంచి పాదయాత్ర ప్రారంభమైంది. ఆ పాదయాత్ర అక్కడి నుంచి ప్రారంభమై ఆ కేలాపురం వరకు చేరుకుంటుంది. భక్తులు మనతో పాటు కొంతమంది ఉన్నారు. ఆ భక్తుల్ని మాట్లాడించే ప్రయత్నం మనం చేద్దాం. ప్రతి సంవత్సరం పాదయాత్రగా బయలుదేరారు. ఎట్లా అనిపిస్తున్నది? బాగా అనిపిస్తుంది. అమ్మవారి అమ్మవారితో బాగా అనిపిస్తుంది. అంటే ప్రతి సంవత్సరం కూడా దాదాపు ఇట్లే పోతారు కదా, అంటే దాదాపు ఎంత మంది ఈ రోజు పోతున్నారు? ఈ రోజు అయితే ఇప్పుడు గుడి నుంచి బయలుదేరినాం, 500 మంది బయలుదేరినాం. మళ్ళా మార్గ మధ్యంలో 1000 మంది కలుస్తారు. అంటే ఎన్ని గంటల ప్రయాణం ఉంటది? దాదాపుగా ఇప్పుడు ఎడపడుతుంది మరి 8, 9, 10 గంటల వరకు ఉంటది. మీరు చెప్పండి, ఎక్కడి నుంచి వస్తున్నారా? మేము ఇక్కడనే లోకల్ ఆదిలాబాద్ నుంచి సించరాబాద్ నుంచి వస్తున్నాను. ప్రతి సంవత్సరం వెళ్తాం సార్. 10 సంవత్సరం పోతారా? 10 సంవత్సరం పోతాం. ఎన్ని సంవత్సరాలు అయింది? ఇది కంటిన్యూ 9వ సంవత్సరం సార్. 9వ సంవత్సరం. అవును. ఎట్లా అనిపిస్తుంది అమ్మవారికి ఇక్కడి నుంచి కాలినడకన బయలుదేరి వెళ్ళడం? ఇది బాగా సంతోషం అనిపిస్తుంది సార్. ఆరోగ్యం చాలా బాగుంటుంది. ఎప్పుడు అమ్మవారు మనకు ఆశీర్వాదం ఉంటుంది. ఆరోగ్య సంతోషం. ఇట్లనే కంటిన్యూ నడుస్తారా? మధ్య లెక్కన ఆవుదారా? లేదు సార్, కంటిన్యూ ఒకసారి బోరిలో ఆగి మరి కంటిన్యూ బయలుతాం సార్. అంటే ఎన్ని గంటలకు చేరుకుంటారు మొత్తం? మేము పొద్దున్న 4:30కి అక్కడ ఉంటాం. ఫస్ట్ ఆర్తికి. అవును సార్. ఆ దర్శనం చేసుకుని మళ్ళీ వచ్చేటప్పుడు బస్సులో రావడం జరుగుతుంది సార్. మరి ఇలా కాలినడకన ఎంతమంది భక్తులు వెళ్తున్నారు కదా, అమ్మవారిని ఎట్లున్నది? అమ్మవారిది చాలా చూసిన వాళ్ళకి అదృష్టం సార్. వీళ్ళ పాదరక్షణకు వాళ్ళ కోరికలన్నీ తీరుతాయి సార్. మరి దారిలో మీకు అన్న పానీయాలు అవన్నీ వాటరు ఏమన్నా ఫుడ్ వాళ్ళ భక్తులు బాగా సేవ చేసుకుని బాగుంది సార్. ఈ గణేష్ మండలి వాళ్ళు, సనాతన హిందూ వాళ్ళు, హిందూ ఉత్సవ సమితి వాళ్ళు బాగా ఇస్తారు సార్. ఇంకా వేరే వ్యాపార వస్తువులు కూడా ఇస్తారు సార్. మీరు చెప్పండి, ఎక్కడ చేస్తున్నారు? తిరుపల్లి. నువ్వు నడుస్తావు అక్కడ రాగా? ఎంతమంది వెళ్ళారు మీరు? 5 అక్కడ నడుస్తారా? నడుస్తాం. ఫస్ట్ టైం ఇంత ముందు పోయినారా? ప్రతిసారి నడుస్తాం. అలాగే ఇక్కడ కూడా కొంతమంది భక్తులకు మనం చూస్తున్నాం. ఇక్కడ ఎవరైతే ఆ భక్తులకి ఇక్కడ మధ్యలో వాళ్ళ దాహం తీర్చడం కోసం కావచ్చు, ఇటు అన్న పానీయాలంటే ఇటు వాళ్ళ దాహం తీర్చడం మజ్జిగ ప్యాకెట్లు అనేది ఇవ్వడం జరుగుతుంది. ఇక్కడ మజ్జిగ సప్లై చేస్తున్నారు. అలాగే దారిలో కూడా ఎక్కడ పడితే అక్కడ వీళ్ళకి త్రాగునీరు, అలాగే మజ్జిగ, అరటిపళ్ళు, ఇలా స్వచ్ఛంద సంస్థలు ఈ యొక్క భక్తుల కోసం సౌకర్యార్థం ఈ విధంగా అన్ని రకాల సౌకర్యాలు ఏర్పాటు చేస్తున్నాయి. ఇక్కడ మనం కొంతమంది మహిళా భక్తులు కూడా ఉన్నారు. చెప్పమ్మా, ఏడికెళ్ళి అసలు? మేము ఇచ్చోడకెళ్ళి. ప్రతి సంవత్సరం పోతావా? 2 సంవత్సరాలు అయితే. ఎట్లా అనిపిస్తుందమ్మా? మంచిగా అనిపిస్తుంది. అది వీళ్ళకి చెప్తున్నారు, ప్రతి సంవత్సరం ఇలాగే కాలినడకన పాదయాత్రకు వెళ్తామని చెప్తున్నారు. ఆ అమ్మవారి దయ వల్లనే దాదాపు 45 కిలోమీటర్ల పాదయాత్రను ఎక్కడా కూడా ఆగకుండా ఇలాగే నడుచుకుంటూ వెళ్తామని చెప్తున్నారు. సాయంత్రం రేపు ఉదయం 4 గంటల వరకు అక్కడికి చేరుకొని ఉదయం హారతి వేళకు అమ్మవారిని దర్శించుకోవడం అని చెప్పి భక్తులు చెప్తున్నారు. దారిలో ఎక్కడైతే స్వచ్ఛంద సంస్థలు ఉంటాయో వాళ్ళందరూ కూడా తమకు కావాల్సినటువంటి యొక్క నీళ్లు కానీ, లేదా అరటి పళ్ళు కానీ, లేదంటే ఇక ఇలాంటి చిన్న చిన్న పదార్థాలు కూడా వాళ్ళు సప్లై చేస్తున్నట్టు చెప్తున్నారు. ఓవరాల్ గా చూస్తే అమ్మవారి దయ, కరుణ కటాక్షాల వల్లే ప్రతి సంవత్సరం తాము ఈ విధంగా పాదయాత్రగా మహారాష్ట్రలోని ఈ యొక్క కేలాపూర్ కు చేరుకుంటున్నట్టుగా భక్తులు చెప్తున్నారు. కెమెరా పర్సన్ మహేందర్ రెడ్డితో సత్యనారాయణ.